వారి యజమానుల పేర్లు రాస్తాము, అదే ఫైనల్ అవుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కొత్త చట్టం తెచ్చింది. అంటే ఇప్పటి వరకు టైటిల్ను డిసైడ్ చేసే హక్కు కోర్టులకు మాత్రమే ఉంది. సుప్రీంకోర్టు చెప్తున్నది ఏంటంటే ఇప్పటికీ కూడా ఎంతో కాలంగా చెప్తూనే ఉంది, రెవెన్యూ అధికారులకు భూములకు సంబంధించి కేవలం పొజిషన్ అనుభవం మాత్రం చెప్పే హక్కు మాత్రమే ఉంది, కానీ దానికి సంబంధించి హక్కు డిసైడ్ చేసే పరిస్థితి రెవెన్యూ అధికారులకు లేదు. ఏ అధికారులు కూడా టైటిల్ను డిసైడ్ చేసే అధికారం లేదని చెప్పేసి ఒక పక్క చెప్తుంటే, రాజ్యాంగ విరుద్ధంగా మన ప్రభుత్వం ఒక చట్టాన్ని తయారు చేసి అసలు కోర్టులే అవసరం లేదు, రెవెన్యూ అధికారులే ఈ టైటిల్ను డిసైడ్ చేస్తారని చెప్పేసి చట్టం తేవడం అనేది ఇది ప్రజల యొక్క ఆస్తులకు భద్రత లేని విషయము. ఎందుకంటే ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు చేసిన పాపాలతోనే ఈరోజు 4 కోట్ల కేసులు పైబడి దేశంలో పెండింగ్ ఉన్నాయి. ప్రజలందరూ కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మళ్ళీ అదే రెవెన్యూ అధికారులు ఈ భూముల యొక్క హక్కులు నిర్ధారిస్తారని చెప్పడం అనేది ఇది ఎంతవరకు సమంజసం అనేది ప్రజలందరూ కూడా ఆలోచించాలా. కాబట్టి ఇది చాలామంది అనుకుంటున్నారు ఇది న్యాయవాదులకు సంబంధించిన చట్టము, కోర్టులో కేసులు పడవు కాబట్టి వాళ్ళు ఏమన్నా చేస్తున్నానికి చాలా పొరపాటు. ఎందుకంటే ఇక్కడ కోర్టులో కేసులు వేయకపోతే అది ట్రిబ్యునల్కి వెళ్తుంది. మేము ఇక్కడైనా చేస్తాం, అక్కడైనా చేస్తాం, మాకు సంబంధించిన సమస్య కాదు ఇది. మొత్తంగా చిన్న సన్నకారు రైతుల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది. ఈ విధంగా రెవెన్యూ అధికారులు జడ్జిలైపోతున్నారు ఈ చట్టంతో. అంటే సివిల్ కోర్టులు దాదాపుగా మన రాష్ట్రంలో 553 సివిల్ కోర్టులు ఉన్నాయి. ఈ 553 సివిల్ కోర్టులు సివిల్ కేసులు డీల్ చేస్తున్నాయి. కానీ మన చట్టం ఏం చెప్తుందంటే జిల్లాకు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామంటాడు. అంటే 553 కోర్టులు చేయలేని పని కేవలం 25 ట్రిబ్యునల్స్తో టైటిల్ను డిసైడ్ చేస్తామని చెప్పేసి చెప్పడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి ఈ చట్టం అమలులోకి వస్తే చాలా ప్రమాదము. దీన్ని అందరూ ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.